బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శకుడు ఆర్జీవి తనదైన శైలిలో మరోసారి చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన దురంధర్ ది రివెంజ్ చిత్రం సాధించిన భారీ విజయంపై ఇండస్ట్రీ వర్గాలు అవలంబిస్తున్న మౌనాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి దర్శకుడు ఆదిత్యధర్ను ప్రశంసిస్తున్న వర్మ తాజాగా పరిశ్రమ నిశ్శబ్దంపై తనదైన రీతిలో స్పందించారు. ఆదిత్యధర్ దురంధర్ 2తో చిత్ర పరిశ్రమ పునాదుల కింద ఒక అణుబాంబు పేల్చారు. ఇంత జరుగుతున్న మిగిలిన పరిశ్రమలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది అంటూ వర్మ తన విమర్శలకు పదును పెట్టారు. ఈ భారీ పేలుడు ధాటికి బాలీవుడ్ మందంతా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డారా? అందుకే వారి చప్పట్లు మనకు వినబడడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. లేదంటే ఇదంతా ప్రచారంలే, త్వరలోనే పోతుంది అని గుసగుసలాడుకుంటూ మళ్ళీ తమ పాత మోస సినిమాలను తీయడానికి సిద్ధమవుతున్నారా? లేదా ఆ సినిమా అద్భుతాన్ని చూసి తాము తీయాలనుకుంటున్న సినిమాలు ఏమాత్రం సరిపోవని గ్రహించి నిర్ఘంతపోయారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ సినిమా విజయాన్ని అంగీకరించాల్సిన ఆవశ్యకతను వర్మ నొక్కి చెప్పారు. కళ్ల ముందు దురంధర్ 2 అనే డైనోసార్ నిలబడి నిప్పులు కురిపిస్తుంటే, బాక్సాఫీస్ గర్జనతో భూమి కంపిస్తుంటే దానిని పట్టించుకోకుండా ఉండటం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలోని నా సహోద్యోగులందరికీ నా సలహా ఏంటంటే, దయచేసి దురంధర్ 2ను సీరియస్గా తీసుకోండి. సినిమా నిర్మాణంపై ఒక సరికొత్త కోర్సులా దాన్ని అధ్యయనం చేయండి. లేదంటే మార్చి 19కు ముందు నాటి సినిమా అనే శ్మశానంలో మీరంతా సమాధి కావడం ఖాయమని హెచ్చరించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సినిమాపై వర్మ సుదీర్ఘ సమీక్షను కూడా పంచుకున్నారు. సినిమా విద్యార్థులకు సలహా ఇస్తూ, మీ ఇన్స్టిట్యూట్లను వదిలేసి ఆ డబ్బును సమయాన్ని దురంధర్ 2 థియేటర్లలో వెచ్చించండి అని సూచించారు. దర్శకుడు ఆదిత్యధర్, నటులు రణ్వీర్ సింగ్, మాధవన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు ఆదిత్యధర్ సినిమాను కేవలం దర్శకత్వం చేయలేదని, సినిమా అనే ఆయుధాన్ని సృష్టించారని కొనియాడారు. యాక్షన్ను, భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేశారని ప్రశంసించారు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న కథనం వేగంగా సాగడంతో ఎక్కడా బోర్ కొట్టలేదని తెలిపారు. రణ్వీర్ సింగ్ నటన అద్భుతమని, ఆర్ మాధవన్ నియంత్రిత నటన ఆకట్టుకుందని అన్నారు. ఈ సినిమా భవిష్యత్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ అని, దీన్ని కేవలం చూడటమే కాకుండా ఒక పాఠ్య పుస్తకంలా అధ్యయనం చేయాలని వర్మ చెప్పుకొచ్చారు.